ఇక కుంభరాశి ఫలితాలు చూసుకున్నప్పుడు ఏలినాటి శని ఆఖరి సంవత్సరంగా చెప్పడానికి వీరికి అవకాశం ఉంది. ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 4, అవమానం 2. అయితే ఈ మొత్తం మీద వీళ్ళ ఫలితాలు మనం చూసుకున్నప్పుడు ఒక్కోసారి చాలా శ్రమకరంగాను, నీరసంగాను ఉంటూ ఉంటే, ఒక్కోసారి చాలా ఉత్సాహకరంగా ఉంటూ ఉంటుంది. అయితే ఇబ్బందులనేవి తగ్గిపోవు కానీ పెద్దగా ఇబ్బందికి గురి చెయ్యవు. ఖర్చులు ఎక్కువగానే ఏర్పడుతూ ఉంటాయి. కొంతమందికి ఇంటి మార్పు, లేకపోతే ప్రాంతీయ మార్పు, అంటే వేరే ఊరు వెళ్ళడం, ఇలాంటివి జరగడానికి కూడా అవకాశం ఉంది. అయితే విదేశాలకు వెళ్దాము, విదేశాల్లో ఉద్యోగాలు సంపాదించుకుందాము అని ప్రయత్నం చేసే వాళ్ళకి అక్టోబర్, నవంబర్ నుంచి వాళ్ళకి విశేషమైనటువంటి ఫలితాలు ఏర్పడడానికి అవకాశం ఉంది. కార్యసిద్ధి సంభవిస్తుంది. అదే ఉద్యోగులకు కూడా కొద్దిగా మొదట్లో ఫలితాలు చేతికి వచ్చేటప్పుడు వీళ్ళకి ఆకరణ రావడం అలాంటివి సంభవిస్తాయి. కానీ సంవత్సరాంతం దగ్గరికి వచ్చేటప్పటికి వీళ్ళు కూడా అందరితోటి సమానంగానే ఉండే పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా విద్యార్థులకి దగ్గరికి వచ్చేటప్పటికి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, అతి ఆత్మవిశ్వాసం ఎక్కువ అయిపోయి వీళ్ళు వ్యాసంగాలకి దూరంగా జరగడానికి అవకాశం ఉంది. కొంతవరకు తగ్గి ఉంటూ ప్రయాణం చేసుకోవడం వల్ల కుంభరాశి విద్యార్థులు ఎక్కువ మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉందని చెప్పచ్చండి. అయితే వీరికి ఏలినాటి శని పూర్తి అవ్వడానికి ఇంకొక సంవత్సరం, ఈ సంవత్సర కాలం దాటిన తర్వాత 2-3 నెలలు ఉంటుంది. అంచేత నిత్యం నవగ్రహారాధన, కనకదారాస్తవం పారాయణ చేసుకోవడం, పొద్దున్న వీలైతే ఒక 2 సార్లు, సాయంత్రం ఒక 2 సార్లు కనకదారాస్తవాన్ని పారాయణ చేసుకుంటూ నవగ్రహ శాంతిని అప్పుడప్పుడు చేసుకోవడం వల్ల కుంభరాశి వాళ్ళు ఈ సంవత్సరంలో మంచి ఫలితాలు పొందుతారు. అయితే గత సంవత్సరం మీద కుంభరాశి వారికి ఈ సంవత్సరం కొంత ఊరట వస్తుంది. కొన్ని మాసాల్లో చాలా ఉత్సాహకరంగా ఉంటుంది.